ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసిన మొత్తం 1,00,000 టిడ్కో ఇళ్లను ఉగాదికి లబ్ధిదారులకు అందజేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ గృహ ప్రవేశాన్ని కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే వీటిలో 54,934 ఇళ్లలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. అలాగే 28,986 ఇళ్లు 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. 16,223 ఇళ్లలో 365 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. మొత్తం కలిపి 1,00,000 ఇళ్లు. అయితే గతంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఈ పనుల్ని వేగవంతం చేయించి పూర్తి చేయించింది. లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించి మొత్తానికి 1,00,000 మందికి ఇల్లు అప్పగించబోతుంది. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఇళ్ల నిర్మాణాలు సరైన సమయానికి పూర్తి చేయలేదు. అంతేకాదు కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు సరిగా చెల్లించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. అంతకుముందు ప్రారంభించిన ఇళ్లకు సంబంధించి కూడా బిల్లులు పూర్తి పెండింగ్ పెట్టారు. దాదాపు 500 కోట్ల వరకు అలాగే ఆగిపోయాయి. ఆ బకాయిల్ని కూటమి ప్రభుత్వం చెల్లించింది. కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తుంది. దీంతో పనులు వేగవంతమయ్యాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.